గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చును. మీకు తెలుసు కదా, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, మందిరంలో చేసుకున్న వాళ్ళు ఈ పాట వినకుండా పెళ్ళిళ్ళు అయిండదు. చేసిన వాళ్ళు కానీ, చేసుకునేవాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ ఆ పాట పాడితేనే ఆ పెళ్ళి కళ అన్నట్లుగా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానంలో సంఘాన్ని పెళ్లి కుమార్తెగా ఎలాగ ప్రభు సిద్ధపరుస్తున్నాడో, అలాగ ప్రభుతో ఎలాగో సంఘం కలవనై ఉన్నదో తెలియజేసే సంగతులు. కనుక ఈ 5 సంగతులను బట్టి ఈ పుస్తకము అసమానమైనది, యునీక్. దీంట్లో ఈ పుస్తకం ఆరంభం 1:7 ప్రకారము నేను త్వరగా వచ్చున్నాను, 22:7 ప్రకారం త్వరగా వచ్చున్నాను. కనుక ప్రభు యొక్క రాకడతో ఆరంభించబడి ప్రభు యొక్క రాకడతో ముగించబడుతుంది ఈ పుస్తకం. అందుకొరకే క్రైస్తవుడు మొదటి రాకడైన యేసు ప్రభు శరీరధారిగా ప్రత్యక్షమైన దాని గురించి చాలా సంతోషపడ్డం సహజమే. అయితే రెండవ రాకడ గురించి ఆయన సంతోషపడటానికి బహుశా అంత టైం ఉండదు, అంత అందుబాటులో ఉండదు. మొదటి రాకడైన క్రిస్మస్ మాదిరి కొత్త బట్టలు కట్టుకొని, కేకులు కొనేసి, చికెన్ తెచ్చుకొని, బంధువులను పిలుచుకొని, క్యాండిల్ లైట్స్ పెట్టి, ఇవన్నీ రెండవ రాకడలో ఉండదు. ఉండు ప్రభా, బట్టలు తెచ్చుకుంటా, కొద్దిగా ఆగు, కేక్ తెచ్చుకుంటా, కొద్దిగా ఆగు, క్యాండిల్ తెచ్చుకుంటా, కొద్దిగా ఆగు, మా ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డు పంపిస్తా, కొద్దిగా ఆగు. నో, సెకండ్ కమింగ్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ ఓవర్ ద ఫస్ట్ కమింగ్. మొదటి రాకడ ఎంత నిశ్శబ్దంగా, నిమ్మళంగా, సామాన్యంగా జరిగిందో, రెండవ రాకడ దానికి భిన్నంగా జరుగుతూ వస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాకడ కొరకు రాబోతున్నాడు కనుక కొన్ని చిత్రపటాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీకు పరిచయమైన వాక్యాలే, మరలా జ్ఞాపకం చేసుకోవడం అవసరమని నేను తలస్తున్నా. మొదటిది ఆదికాండం 22వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 22 verse 5. ఆదికాండం 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా, నేను నిన్నే చెప్పాను కదా, తిరిగి మరలా వచ్చుట. ఇవన్నీ సందర్భములో యేసుప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేస్తున్నాయి. 22వ అధ్యాయము సందర్భం నాకంటే మీకు బాగా పరిచయము. యెహోవా అబ్రహాముతో ఏకైక కుమారుణ్ణి దహనబలిగా అర్పించాలని ఆజ్ఞాపించినాడు. ఆ ఆజ్ఞకు అబ్రహాము శిరసా వహించి దేవుడు చూపించే మోరియా పర్వతం దగ్గరికి కుమారుని తీసుకుని వెళ్ళటానికి తెల్లవారుజామున లేచినాడు, సిద్ధపడ్డాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిద గంత కట్టి 2 పనివారిని తీసుకొని తాను కుమారుడు బయలుదేరి మోరియా పర్వతం దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు మోరియా పర్వతానికి 2 వెళుతున్నారు. పనివారు వెళ్ళట్లేదు, గాడిదలు వెళ్ళట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారంటే కొండ కింద ఉన్నారు. కొండ మీద ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారంటే అబ్రహాము, ఇస్సాకు ఉండబోతున్నారు. కొండ మీద ఎవరు కనిపిస్తున్నారంటే దేవుని గొర్రెపిల్ల కనిపిస్తున్నాడు. అందుకే ఇస్సాకు అడిగాడు కదా, వేర్ ఇస్ ద ల్యామ్, గొర్రెపిల్ల ఎక్కడ? అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు అబ్రహాం చెప్పిన మాట 5వ వచనంలో, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి, వర్షిప్, మ్రొక్కుట అనే పదము బైబిల్లో మొదటి ఇక్కడే వాడబడింది. అబ్రహాం నోట్లో నుండే వచ్చింది మొదట ఆరాధన అనేది.
కొండ ఎక్కేటప్పుడే వచ్చింది ఆరాధన. కొండ మీద వెళ్ళే వాళ్ళే ఆరాధన చేయగలరు. కొండ మీద ఉన్న వాళ్ళే గొర్రెపిల్లతో సహవాసం చేయగలరు. కొండ కింద ఉన్న వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తారు? గాడిదతో సహవాసం చేస్తారు. గాడిద అనే మాట నాకు తెలిసి మొదట ఇక్కడే కనిపిస్తుంది. గొర్రెపిల్ల అనే మాట కూడా బైబిల్లో మొదటిసారి ఇక్కడే రాయబడుతూ వచ్చింది. మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండుడి, మేము కూడా వస్తాము ఆరాధనకి అనవచ్చుగా. ఎప్పుడు ఇక్కడే ఉండమని చెప్తారని ఎదురు చూస్తుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే అబ్రహాంతో పెట్టుకుంటే అయ్యే పని కాదు. అని రాత్రులు వేస్తాడు, పగలు ప్రార్థనలు అంటాడు, ప్రయాణాలు అంటాడు, బలి అంటాడు, దహన బలి అంటాడు, దేవుడు అంటాడు, పరిగెత్తాడు, ఆగుతాడు, చెట్టు కింద కూర్చుంటాడు. ఆయనతో పెట్టుకుంటే మనకెక్కడైతుందో, మనల్ని ఎక్కడో ఇక్కడే గాడిదల దగ్గర ఉండమన్నాడు కదా, గాడిదలు చూసుకుంటుందామని అనుకున్నారు. విశ్వాసులు రెండు రకాలు. మొదటి రకము కొండ కింద ఉండే డాష్తో ఉండేవాళ్ళు. రెండవ రకము కొండ పైనుండే గొర్రె పిల్లతో ఉండేవాళ్ళు. విచిత్రం ఏంటంటే అక్కడ ఇద్దరే ఇక్కడ ఇద్దరే ఉంటారు. సగభాగం ఉన్నారు. పైన ఎంతమంది ఉన్నారు, కింద కూడా అంతమందే ఉన్నారు. అదే షాకింగ్. కొండ కింద తక్కువ మంది ఉండాలి, కొండ మీద ఎక్కువ మంది ఉండాలి. కానీ షాకింగ్ ఏంటంటే పైన ఎంతమందో కింద ఎంతమంది, ఆత్మీయులు ఎంతమందో, శరీరానుసారులు ఎంతమంది, మంచోళ్ళు ఎంతమందో, చెడ్డోళ్ళు అంతమంది, దైవికమైన వాళ్ళు ఎంతమందో, దైవత్వం లేని వాళ్ళు అంతమంది, భక్తిహీనులు ఎంతమందో, భక్తులు అంతమంది, రక్షణ పొందిన వాళ్ళు ఎంతమందో, రక్షణ పొందని వాళ్ళు కూడా మందిరంలో దాదాపు అదే సంఖ్యలో ఉంటారేమో. మరలా మేము వస్తాం. అబ్రహాం నిరీక్షణ ఏంటంటే ఇంకా ఇస్సాకుని అర్పించలేదు. కానీ పౌలు రాస్తాడు దీని గురించి రోమపత్రికలను, ఒక అధ్యాయం అంతా కేటాయించినాడు. మృతులను సహా తిరిగి దేవుడు లేపగలని అబ్రహాము నమ్మినాడు. ఇంగ్లీష్లో రాయబడింది, అండర్ హోప్లెస్ సర్కమ్స్టెన్సెస్ హీ హోప్ఫుల్లీ బిలీవ్డ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. కానీ ఎవరు గొర్రెపిల్ల దగ్గర ఉంటారో వాళ్ళకి నమ్మకం ఉంటుంది, ఎవరు గాడిదల దగ్గర ఉంటారో వాళ్ళకి డాష్. లోకం మీద నమ్మకం ఉంటుంది, దేవుని మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. అందుకే అబ్రహాముల గురించి చెప్పబడింది 15:6 అనుకుంటా, ఆదికాండం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా నమ్ముతున్నాం కదా. ఆయన నమ్మకానికి మన నమ్మకానికి తేడా ఏంటంటే, మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్ముతాం, ఆయన పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు నమ్మినాడు. అదే భక్సింగ్ గారికి మనకి వాళ్ళకున్న తేడాలు ఇవే. వాళ్ళు ఇదే బైబిలే పట్టుకున్నారు, ఇదే మైకుల దగ్గర తిరిగారు, ఇదే ప్రజల మధ్యలో ఉన్నారు, ఇదే గాలే పీల్చుకున్నారు, ఇదే నీళ్ళు తాగినారు, ఇదే పాప లోకంలోనే వాళ్ళు కూడా సంచరించినారు. కానీ తేడా ఏంటంటే వారు దేవుని మాట అసాధ్యమైన సంగతుల్లో కూడా నమ్మారు. మనం దేవుని మాట సాధ్యమైన సంగతుల్లో మాత్రమే నమ్ముతూ ఉంటాం. వాళ్ళు నమ్మినారు కనుక నీతిమంతులుగా ఎంచబడుతూ వచ్చినారు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, నేను ఇచ్చినవాడు మరలా వస్తామన్నారు. మరలా వచ్చారా? చూడండి 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 19వ వచనం, వర్స్ 19. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా, 19వ వచనానికి 5వ వచనానికి తేడా ఏంటి? 5వ వచనంలో నేనును ఇచ్చినవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను, ఏకవచనం కాదు, వచ్చేదము బహువచనం. మరి ఇక్కడ 19వ వచనంలో అబ్రహాం ఒక్కడే వచ్చినట్లు రాయబడింది. ఇస్సాకు ఏమయ్యాడు మరి ఇస్సాకు ఎప్పుడు కనిపిస్తున్నాడు? వివాహ సందర్భంలో 24వ అధ్యాయంలో మనకు తారసపడుతున్నట్టు వాక్యంలో చూస్తున్నా. మనకు తెలుసు కదా, ఈ ఇస్సాకే యేసుప్రభు వారికి ముంగుర్తు కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దహన బలిని, యాగాన్ని, శిలువ త్యాగాన్ని ఇస్సాకు మోరియా పర్వతం దగ్గర మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం ఒక్కడే కిందికి దిగి వచ్చినాడు, ఇస్సాకు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడము. అలాగే ఇప్పుడు ఇస్సాకు పెళ్లి కుమార్తె కొరకై సిద్ధపడి 24వ అధ్యాయంలో కనిపిస్తున్నట్లుంది.
మన ప్రభువారు కూడా సంఘం సిద్ధపరచబడినప్పుడు సంఘము కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. అదే మన యొక్క శుభప్రదమైన నిరీక్షణ. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. భౌతికమైన ఇస్సాకు వచ్చినాడు, రిబ్కాను పరిగ్రహించినాడు. పరలోకపు ఇస్సాకు యేసు ప్రభువు రానయ్యున్నాడు. సంఘం అనే ఈ రిబ్కాను, ఈ సులమితిని, పెళ్లి కుమార్తెను, ఈ నిష్కలంకురాలైన పావురాన్ని, ఈ ప్రియురాలని, ఆయన ఒక్క శరీరమైన ఈ సంఘాన్ని ఆయన పరిగ్రహించినాడు. దీనికి మనం ఒక పేరు పెడదామా? ద పిక్చర్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకైనా ఒక చిత్రపటం. ఇస్సాకు తప్పక ఎలాగొచ్చినాడు? పరలోకపు ఇస్సాకైన యేసు ప్రభువారు కూడా తప్పక రాబోతున్నాడు. ఆయన రాకడ ఆలస్యమైన ఆయన రాకడ జరగకుండా ఉండేది కాదు. రెండవ చిత్రపటము రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం లేదా 14 చదువుతా. రూత్ చాప్టర్ 3 verse 14. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళు ఎద్ద పండుకొని ఒకనొకడు గుర్తింపు పాటు వెలుగు రాకముందే లేచిను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. 15వ వచనం. మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలలు ఎవలని కొలిచి ఆమె భూమి మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ఆమె పురములోనికి వెళ్ళాను. ఎవరామె? వెరీ గుడ్, బాగా చెప్తారు మీరు. రూతే. ఎవరామె? సంఘము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందమును సూర్యుని ఎంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి, ఈమె అనురాగ వల్లకి, ఈమె శూలమ్మితి, ఈమె నిష్కళంకురాలు, ఈమె పావురము, ఈమె ప్రియుని కొరకు సిద్ధపరచబడుతున్న దేవుని గొర్రెపిల్లగా తయారు చేయబడే సంఘము, పవిత్రాలైన కన్యక, యేసుక్రీస్తు ప్రభు కొరకే, ఒక్క రక్షకుని కొరకే ప్రదానం చేయబడిన నిష్కళంకురాలైన పెళ్లి కుమార్తె సంఘం. ఇప్పుడు రూతు తన పురంలోనికి వెళ్ళింది. కాళిగెడలేదు. భుజము మీద, సంకలో కాదు. 6 కొలల ఎవలు. ఎందుకు 6 కొలలే? 4 ఎందుకు తీసుకోలే? 5 ఎందుకు తీసుకోలే? 7 ఎందుకు తీసుకోలే? 3 ఎందుకు తీసుకోలే? 1 ఎందుకు తీసుకోలే? 6 ఏ జ్ఞాపకం చేస్తుంది? మనకు తెలుసు కదా. 6 మానవ సంఖ్య. ఆమె ఖాళీగా లేదు. ఇప్పుడు సంఘము ఆమె భుజముల మీద ఉంది. ధాన్యము ఆమె కళ్ళములో లేదు, పురములో ఉంది. అదే అంతఃపురము, అదే సొలొమోను పల్లకి, అదే దేవుని సంఘము. ఇప్పుడు ప్రభువు మనల్ని అక్కడ సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఈ 6 ఎవరి కొరకు? రూతు కొరకే. ఎందుకని? ఆయన వచ్చేదాకా వాడుకోవాలా. అవి రూత్ సంపాదించింది కాదు. ఇట్ డజంట్ బిలాంగ్ టు రూత్, ఇట్ బిలాంగ్స్ టు బోయస్. అలాగే మనం మోసుకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అది మనకు సంబంధించింది కాదు, బోయజ్ ఇచ్చింది. అది బోయజ్ పొలంలోది, అది ఉచితంగా పొందింది. చాలాసార్లు మన రక్షణ కానీ, కృపావరాలు కానీ, తలాంతులు కానీ, సేవ పిలుపు కానీ, సంఘ పెద్దల బాధ్యతలు కానీ, సండే క్లాస్ టీచర్స్, యూత్ లీడర్స్ ఏదో అనుకుంటామంటే మనం చాలా తలాంతులు కలిగిన వారు, మన వల్ల ఎవరు లేరు. అందుకనే ఈ 6 కొలల ఎవరు పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అంతా తిరగటానికి లేదు. ఇది ఊరేగింపు పట్టుకొని పురంలోనికి వెళ్ళి బతకటానికి ఇచ్చినాడు. మనం మోసుకొని అంతా తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. దొంగలు వచ్చి తీసుకెళ్తారు, ఖాళీ అయిపోతావు. ప్రభు రాకడ దాకా ఇంక నీ దగ్గర వాడుకోవటానికి ఏముండదు. రూతు దాన్ని తీసుకుని వెళ్ళింది. ఎందుకు 6 తీసుకెళ్ళింది? నేను ఇలాగ చెప్తే తప్ప? ఇప్పుడు
ఎలాగ యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు గలిలయలోని కానాలో వివాహ మహోత్సవానికి హాజరయ్యాడు. అక్కడ వారికి ద్రాక్షరసం తక్కువైందని మరియమ్మ చెప్పింది. యేసుప్రభు నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. ఎందుకు 6 ఉన్నాయి? 7 ఉండొచ్చుగా. ఎందుకు 6 ఉన్నాయి? 5 ఉండొచ్చుగా. 6 మానవ సంఖ్య. ఆ వివాహం దగ్గర 6 ఎలాగున్నాయో రూతు దగ్గర కూడా 6 అలాగే ఉన్నాయి. ఈ రూతు మోసుకొని వచ్చిన 6 కొలలు ఎవరు? ఆ 6 రాతి బాణాలకు సాదృశ్యమంటే తప్ప. ఇప్పుడు ప్రభు ఏం చేసినాడంటే ఆ 6 బాణాలను నీళ్ళతో నింపుడు అన్నాడు. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయం, వాటిని అంచుల మట్టుకు నింపిరి. మనం నింపని చెప్పింటే బద్వెల్లో నీళ్ళే లేవు, ఇంకా అక్కడి నీళ్ళు తీసుకొని వస్తామని అనుకునింటాం. ఏదో ఆ నీళ్ళు ఈ నీళ్ళు వేసి నింపేస్తాంలే అనుకుంటామేమో. వాళ్ళు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వాళ్ళకి నీళ్ళు చాలా కష్టం అక్కడ, కానీ ఎలాగో అంచుల దాకా నింపినారు. ఇప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసముగా యేసుప్రభు మార్చినాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే, బాణాల్లో ఏమిస్తాము? ద్రాక్షరసం ఇస్తారా, నీళ్ళు ఇస్తారా? అక్కడ రాయబడింది నీటి బాణాలు, దాంట్లో ఏంటంటే ద్రాక్షరసం. ఇప్పుడు నీళ్ళు బాణాలు లేవు, బాటిల్స్ వచ్చినాయి. ఎవరి దగ్గరికి నీళ్ళు మనం నీళ్ళు అంటే బాటిల్ అన్నీ ఇస్తారు, గ్లాస్ అన్నీ ఇస్తారు. ఇంతకుముందు బాణల్లో చెంబు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు, చెంబు నిండా తాగేవాళ్ళు వేసవికాలం అయితే. ఇప్పుడు చెంబు నిండా తాగితే ఎదురోళ్ళు ఫీల్ అయిపోతారు, ఏంటి ఇచ్చినవన్నీ తాగేస్తున్నాడని. నీళ్ళే అలాగూ ప్రెషస్ కమాడిటీగా మారితే ఆ నీళ్లను ఇప్పుడు ఊహించండి, మీరు ఇలాంటి అకేషన్కి వచ్చినారు, మీకు నీళ్ళు ఇచ్చేదే కష్టం అనుకోండి. అలా కాకుండా బాటిల్లో అందరికి ఒక్కొక్క బాటిల్ నీళ్ళు ఇస్తే అబ్బా ఏం జరిగింది అక్కడ మీటింగ్లో అని అనుకుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేశారు అనుకోండి, బయట బాణాలు పెట్టినాము. ఎన్ని బాణాలు అంటే చాలా బాణాలు పెట్టినాము. కొన్ని బాణాల్లోన మజ్జిగ ఉన్నాయి, కొన్ని బాణాల్లోన కొబ్బరి బొండ నీళ్లు ఉన్నాయి, కొన్ని బాణాల్లోన నీళ్ళు ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది తాగొచ్చు అంటే ఏమనుకుంటారు మీరు? మీటింగ్ అంటే అది బ్రదర్. నీళ్లు పోసినట్లు పోసారు మజ్జిగ, నీళ్లు పోసినట్లు పోసారు కొబ్బరి బొండాలు. ఇంకోటి మర్చిపోయినా, ఇంకా కొన్ని బాణాలు పెట్టినామో దాంట్లో చెరుకు రసం పోసినామా. నాకు తెలిసి భోజనం లేకుండా బాణాలు చుట్టే తిరుగుతారు అనుకుంటా విశ్వాసులంతా. ఒక గ్లాస్ ఇది, ఒక గ్లాసు మజ్జిగ, ఒక గ్లాస్ కొబ్బరి బొండలు, ఒక గ్లాసు చెరుకు, మళ్ళీ అట్లా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వచ్చేసింది భోజనం. ఇంకేం తినబుద్ధి కాదు, ఇదే సరిపోయింది. బాణాలు ఎవరిస్తారండి? ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మనుషుడు దేంట్లో ఇస్తాడండి? బాటిల్స్. దేవుడు దేంట్లో ఇస్తాడు? బాణాలు. దట్ ఈస్ గాడ్. రూతు పరిగెరుకునింటే ఎన్ని ఏరుకునింటుంది? ఏదో చీర 2 చీరలో పట్టుకుని అన్ని ఏరుకునింటుంది, భుజం మీద మోసుకుని అన్ని ఏరుకోలేదు. కానీ బోయేజ్ ఆమెకి భుజం మీద మోసుకుని అంత ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఆయనకు కాబోయే భార్య. ఆత్మీయమైన పరలోకపు రూతైన మనం కూడా రూతు వలె మోయాబిరాలు నిరాకరించబడిన వారు, ఏ బంధుత్వం లేని వారు, ఎవరు పరిచయం లేని వారు. రూతు అవే అంటుంది కదా, పరదేశినైన నాయళ్ళ కటాక్షం దయచూపటానికి ఏమి మీరు నాలో చూచారు? వాట్ యూ హ్యావ్ సీన్ ఇన్ మీ దట్ ఐ మే ఫౌండ్ ఫేవర్ ఇన్ దై సైట్. నీ దయలో నేను నొందుట కొరకు, లేదా నీ దయ నొందటానికి, నీ కటాక్షం పొందటానికి నేను ఎంతటి దాను. ఇదే నేను ఇలాగ చెప్తే భవిష్యత్ తప్పు కాదనుకుంటా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం నీతిని బట్టి
తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానం చేసుకుందును. ఈ యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? 6. రూతు మోసుకొని వచ్చిన 6 కొలలు ఎవలు హోషేయ 2:19-20 రాయబడినాయి అంటే తప్ప దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. ఈ ప్రధానం అనేది, వివాహం అనేది, అనేది, ప్రభు రాకడనేది, వివాహ సంతోషం అనే బంగారు తాడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా తెగిపోకుండా పరలోకపు నేతగాడైన పరిశుద్ధాత్మ దేవుడు నేస్తూనే ఉన్నాడు. ఆయన దైవత్వం అనే మగ్గం మీద నిత్యము నాకుండునట్లు. యేసుప్రభు ఒకసారి ప్రదానం చేసుకున్న తర్వాత డివోర్స్ ఉండదు, విడిచిపెట్టేది ఉండదు. నచ్చలేదు కనుక వద్దనడు. పలానా నిన్ను గురించి చాలా బ్యాడ్ స్టోరీలు తెలిసినా కనుక వద్దు అని చెప్పడు. అట్లంతా మనుషులు చెప్తారు. యేసుప్రభు అలాగే చెప్పాడు. నేను నీవు నిత్యం ఉండాలా. నాలో ఏముంది ప్రభు మంచి? ఏమి లేదు కనుకనే యేసుప్రభు మనల్ని ప్రేమించినాడు. అదే కల్వరి ప్రేమ. ఒక నీతిమంతుడి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవటానికి తెగించవచ్చు, మంచివాని కొరకు మంచివాడు చనిపోవటానికి తెగించవచ్చు. ఒక దుర్నీతిమంతుని కొరకు నీతిమంతుడు ఎలాగ చనిపోతాడు? ఒక చెడ్డవాని కొరకు ఒక మంచివాడు ఎలాగ చనిపోతాడు? ఒక మంటి పురుగు కొరకు దేవుడు ఎలాగ చనిపోతాడు? ఒక లోకంలో ఉన్నవాని కొరకు పరలోకంలో ఉన్నవాడు ఎలాగ చనిపోతాడు? ఒక పాపి కొరకు పరిశుద్ధుడు ఎలాగ చనిపోతాడు? ఒక మట్టి పురుగు కొరకై దైవత్వం కలిగిన వాడు ఎలాగ చనిపోవటానికి ఇష్టపడతాడు? అదే క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, కల్వరి ప్రేమ. రూతును ప్రేమించిన బోయేజు కళ్ళములో ఆమెకు 6 కొలలు ఎవలు భుజం మీద ఎత్తిపెట్టి ఆమెను పురానికి పంపించినాడు. కళ్ళమైన సిలువ దగ్గర పరలోక బోయేజు మన కొరకే వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పాప క్షమాపణ మన హృదయంలో అనుగ్రహించి మనల్ని ఇప్పుడు పరమగీతంలో చెప్పబడింది 2వ అధ్యాయం, ఈ లెడెడ్ మీ ఇంటు ద బ్యాంక్వెటింగ్ హాల్ ఇస్ బ్యానర్ ఓవర్ మీ వాస్ లవ్. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఎవరిని తోడుకొని పోతారు? తోడుకొని పోయేది వేరే, తోలుకొని పోయేది వేరే. ఎవరిని తోలుకొని పోతారు? ఎవరిని తోలుకొని పోతారు? మీ ఊర్లో తోలుకొని పోతారా? ఉదయాన్నే తోలుకొని పోతుంటారు. బర్రెల్ని, గాడిదల్ని, మేకల్ని, వీటన్నిటిని తోలుకొని పోయేది. తోడుకొని పోయేది ఎవరిని? పెళ్లి కూతుర్ని. మీకు తెలుసు కదా, ఇలాంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతూ ఉంటే ఎంత పెద్దోళ్ళు కూర్చున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ లీడ్ చేసే బ్రదరు, పాస్టర్ గారు చెప్తారు, ఇప్పుడు పెళ్లి కూతురు మన మధ్యకి రాబోతుంది, అందరు లేచి ఘనముగా ఆమెకు స్వాగతం పలుకుతామంటే లేయటానికి శాతగాని వాళ్ళు కూడా లేస్తారు. అదేం విలువో అర్థం కాదు, అదేం గొప్పతనమో అర్థం కాదు. ఎంత ముసలోళ్ళైనా, ఎంత చేతగాని వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో పొరపాటును కూడా లేరు. కానీ పెళ్లి కూతురు యొక్క ఘనత అలాంటిది. ఆమె ఒక్కటే రాదు, తోడుకొని వస్తారు. వెనక 2, 3, 4, 5 మందో వాళ్ళకున్న తాయెత్తును బట్టి యేసుప్రభు పాపులమైన మనల్ని తోడుకొని వెళ్ళట కొరకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించినాడు. ఆయన మనల్ని తోడుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి మనం ఒక పేరు పెడదామా? రూతు బోయేజ్ లెక్క చిత్రపటం, ద క్లెయిమ్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాకడను గురించిన వాస్తవికత. 3వది చూస్తామా? దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డేనియల్, చాప్టర్ 3. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము
3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. తర్వాత 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. ఈ రాజ్యాన్ని గురించిన సంగతులు 4వ అధ్యాయంలో పొందుపరిచిన సందర్భం మనకు పరిచయం. ఇక్కడ విషయం తెలుసు కదా, ఎందుకు ఈ దురాయన మైదానం దగ్గర ఒక ప్రతిమ ఉంచి ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయాలని కోరారు? మీలో కొంతమందికి పరిచయం అనుకుంటా, బైబిల్లో అక్కడ మనకు మైదానాలు కనిపిస్తాయి. ఎన్ని మైదానాలు ఉన్నాయి? పాత నిబంధనలు ఎన్ని, కొత్త నిబంధనలు ఎన్ని? ఇది ఎన్నో మైదానం. ఇందాక మనం కొండను గురించి చూసాం. అబ్రహాం కొండ మీదకి వెళ్ళాడని. అబ్రహాం లాంటి వాళ్ళు కొండ మీద ఉంటారు. నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు ఎక్కడుంటారు? మైదానం మీద ఉంటారు. రాజులే, కానీ మైదానం వారిది. అబ్రహాం సామాన్యుడే, ప్రవక్త, విశ్వాసులకు తండ్రి, కొండ మీద ఉన్నాడు. మైదానము ఎప్పుడు కొండకు పోటీగానే ఉంటుంది. నేను ఈ విషయాలు చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఏంటంటే, సాతానుడు పాత నిబంధనల్లో దేవుని సంఘానికి వ్యతిరేకంగా, నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు పాత నిబంధనలో సంఘం లేదు కదండి అని. సంఘం ఎప్పుడు లేదు? ఎప్పుడూ ఉంది. దాని ఆవిర్భావము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంతకుముందు అంతా కనబడనట్టుగా, చూచాయిగా, చిత్రపటాలుగా అక్కడక్కడ ఆ ప్రత్యక్షత, ఆ వెలుగు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, దేవుని మందిరమే అన్నాడు. మరి సంఘం లేదుగా, ఇలాంటి మైకులు లేవుగా, సేవకులు లేరు, బోధకులు లేరు, కాపర్లు లేరు, ఉపదేశకులు లేదు, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, ఎవరు లేరు. మరి సంఘం ఎలాగైంది? అది దేవుడు ఉన్నాడు, దేవునితో మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. అందుకే అక్కడ మనకు సంఘం అని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే దేవుని సంఘము వృద్ధి చెందుతుందో సాతాను కూడా కౌంటర్ ఫిట్స్ చేస్తాడు. ఆ సంఘం వృద్ధి చెందకుండా చేస్తాడు. మొదటిది 11వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం కదా, ఆకాశమునంటేది కట్టాలని వారు సంకల్పించినారు. ఏంటది? గోపురం. ఎవ్రీ టవర్ ఈజ్ అగెనిస్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఆకాశమునంటే గోపురం వాళ్ళు కట్టాలనుకుంటే 28వ అధ్యాయంకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆకాశము నుండి నిచ్చెన దించి, మనుషుడేమో కింద నుండి పైకి పోవాలనుకుంటాడు, దేవుడేమో పైనుండి మనుషునికి కిందికి ఆశీర్వాదాలు పంపించాలనుకుంటాడు. వాట్ ఏ పారాడాక్స్ ఈజ్ దిస్! ఎంత అద్భుతమైన సంగతి ఇది. మనుషుడు పైకెక్కాల ఆకాశం అంటాలి. ఎక్కడ అంటేది ఇక్కడే తిరుగుతూ ఉంటే నువ్వు అంటుకోలేవు, నువ్వు వేగలేవు, నువ్వు పైకి రాలేవని దేవుడే ఒక నిచ్చెన వేసినాడు. ఆ నిచ్చెన ఒక కొన ఆకాశమును అంటుతుంది. దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఎందుకు ఎక్కుచూ దిగుచున్నారు? దిగుతో ఎక్కచుండొచ్చుగా. ఇంకోసారి చెప్పనా? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. దిగుచూ ఎక్కుచూ ఉండాలి కదా. ఎక్కాలంటే ఎప్పుడు దిగారు? ఎప్పుడు దిగారని ఒక దగ్గర అంటే ఒక ఆయన అన్నాడు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే దిగేశారని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఉండే స్థలం వేరే. దేవుడితో పాటు వారు కూడా దేవుని కార్యాల కొరకు వారు దిగి వచ్చి సంచారం చేస్తున్నారు. బైబిల్లో రాయబడింది కదా, దేవదూతలు ఈ పరిచర్య తొంగి చూడ కోరుచున్నారు. ద ఏంజల్స్ డిజైర్ టు లుక్ హిమ్
ఈ దేవదూతలు ఎందుకు ఎక్కుతున్నారు అని అంటే, మనం చేసే పని దేవదూతలు దేవుడికి తీసుకెళ్తున్నారు. దానికి ప్రతిఫలముగా దేవదూతలు తిరిగి బహుమానం కిందికి తీసుకొని వస్తున్నారు. ఇది మనం చేసే పనిలో ఏదైనా ప్రభుకు మహిమ ఉంటే. అందుకే దీన్ని యాంప్లిఫై చేస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10:31, మీరు ఏమి చేసినా, నువ్వు భోజన చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి. మనం ఏం చేస్తామంటే హారిజాంటల్కి సమాంతరంగా చేస్తాం. మీరు మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వస్తాం. మీరు మమ్మల్ని పిలవండి, మేము మీ దగ్గరికి మేము మిమ్మల్ని పిలుస్తాం. దిస్ ఈజ్ అ హారిజాంటల్ మినిస్ట్రీ. చర్చ్ ప్రైమరీ మినిస్ట్రీ ఈజ్ నాట్ హారిజాంటల్ బట్ వర్టికల్. సంఘం యొక్క పరిచర్య సమాంతరంగా కాదు. మొదటిది నిచ్చెన మీదికి వెళ్ళాలా. మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. దేవదూతలు తీసుకెళ్ళాలా. ప్రభా, బద్వేలోళ్ళ పరిచర్య చూసినావా? మేము తీసుకొని వచ్చినాం. ఇక్కడ చూడండి ఎంత పరిచర్య చేస్తున్నారు, ఎంత కన్నీరు గారుస్తున్నారు, ఎంత చెమటోడుస్తున్నారు, ఎంత చేయి చాపుతున్నారు, ఎన్ని ఆత్మలు సంపాదించినారు, ఎంత జీవిస్తున్నారు చూడండి. ఇప్పుడు దేవుడు వారి పరిచయం నేను అంగీకరించినాను, తిరిగి బహుమానాలు ఇవ్వండి అంటే దేవదూతలు కిందకి రావాలి. మనం పరిచయం చేస్తే దేవదూతలు అసలు కనిపించరు. కనిపించుకున్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకు, డాష్ వాళ్ళు. ఎంత విషాదకరమైన సంగతి. వీ హ్యావ్ లాస్ట్ దట్. దేవుడు దేవుని మందిరం అనే ప్రత్యక్షత ఇచ్చిన మొట్టమొదటి సందర్భంలోనే అది ఎందుకు గుర్తు చేసినాడంటే, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, హృదయం మూసుకొని మనకు నచ్చినట్లు చేస్తామని దేవుడికి బాగా తెలుసు. కనుక అట్టు కుదరదు. ఆ పరిచర్య నేను అంగీకరించును. ఆ పరిచర్య పైకి ఎక్కి రాదు. ఆ పరిచర్యకు పై నుండి బహుమానం రాదు. ఆ పరిచర్య ఇక్కడే. దాన్నే పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. అది గడ్డి, కర్ర, కొయ్యకాలు, అగ్నిలో అయిపోద్ది. మరి ఇప్పుడు ఏం చేయాలంట? 1 కొరింథీ 10:32. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:32. ముఖ్యంగా దైవ సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, సండే క్లాస్ టీచర్సు, ఈబీఎస్ టీచర్సు, మీరు బైబిల్ తెరిచి ఈ మాటలు చదవండి. మిగతా వాళ్ళు ఎలాగో చదువుతారు, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. కనుక 32వ వచనం 1 కొరింథీ 10:32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయుడి అని రాసినారా? అంటే మనం చేసి చెప్తున్నాను నేను. బైబిల్ ఏం రాసినారంటే కలగజేయకుడి. ముగ్గురు యూదులు అంటే క్రైస్తవులు, యేసును అంగీకరించిన వారని ఇక్కడ. రెండవది గ్రీసు దేశస్తులు అంటే లోకస్తులు, బాగా జ్ఞానం కలిగిన వారు, తత్వం తెలిసిన వాళ్ళు. మూడవది ఇక్కడ ఎవరికి చెప్తున్నారంటే దేవుని సంఘం. సంఘంలో అన్ని రకాలైన మనుషులు ఉంటారు, మిక్సర్. మనం బొరుగుల బండి దగ్గరికి వెళ్ళి బొరుగులు అడుగుతాం కదా, అలాగే స్వీట్ స్టాల్కి వెళ్ళి స్వీట్ అడిగితే ఏం స్వీట్ కావాలంటే అన్నీ కలిపిచ్చేయి. మిక్సర్ బండి దగ్గరికి వెళ్ళి మిక్సర్ అంటే ఏం మిక్సర్, అన్నీ కలిపిచ్చేయి. మనకు సంఘంలో అంత మిక్సర్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురికి, ఆత్మీయులకి, లోకస్తులకి, ఈ రెండు కలిసిన స్థలమున్న సంఘానికి అభ్యంతరము. ఒకసారి చదువుదామా అందరూ? ఇది మీకు ఎప్పుడు తెలిసిందే, కానీ ఈరోజన్నా చదువుతాము అని. ఎలాగో చేయకపోయినా చదివితే మంచిది కదా. మళ్ళీ చదువుదాం. 32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము. మరి ఏం చేయాలా? చేయొద్దు అని బైబిల్లో రాసిన తర్వాత ఏం చేయాలనేది కూడా రాస్తా. బైబిల్ గొప్పతనం అదే. మామూలుగా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి చేయొద్దు అని చెప్తాం. సినిమా చూడొద్దు, చెడ్డ మాట్లాడొద్దు. మరి ఏం చేయాలా అంటే మన దగ్గర జవాబు ఉండదు. కానీ బైబిల్ అలా కాదు. చేయొద్దు అని చెప్పిన తర్వాత ఏం చేయాలా అనేది ఇక్కడ రాస్తా. చూడండి కింద వచ్చిన 33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:33. ఇలాగ నేను కూడా
స్వప్రయోజనమును కోరుకొనుచు అనేకుల రక్షణ పొందవలనని. మన భాగం చదువున్నా నేను, బైబిల్లో రాసినది కాకుండా. ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కోరుకొనొచ్చు, ఎవరినూ రక్షణ పొందకూడదని నా స్వప్రయోజనంనే కోరుకొనొచ్చు, నన్నే సంతోషపెట్టుకొంచున్నాను. ఇది మన వర్షన్. ఇది కాదంటారా? బైబిల్లో రాయలేదు కానీ వాస్తవం ఇది. మనకు చేసేది రోజు ఇదే, వారంకోసారి చేసేది కాదు, రోజు చేసేది ఇదే. సర్ప్రైజ్. నేను బతికితే చాలు, నేను కనపడితే చాలు, నేను మాట్లాడితే చాలు, నేను బోధిస్తే చాలు, నేను ఉంటే చాలు. లోకమంతా కొట్టుకుపోతుంది బ్రదర్. పర్వాలేదులే, ఇంకా మిగిలింది కొట్టుకుపోలేదా? పౌలు అన్నాడు, నేను స్వప్రయోజనమును కోరుకొనక అనేకులు రక్షణ పొందాలంట. ఆయన ఉద్దేశం అది. మనకేమని ఇలాంటిది కనిపిస్తుంది ఎక్కడైనా కళలోనైనా, పగటి కళలోనైనా? ప్రభు మమ్మల్ని బద్వేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టిన బద్వేలని పట్టణాన్ని దర్శించు, అనేకులు రక్షణ పొందాలని మాకు ఆశ, తృష్ణ, అభిలాష ఉంది. ఏం లేదు, ఫుల్గా తినడం, దండికి నిద్రపోవడం, సెలవులు వచ్చినా కానీ కేసు వేసుకోవడం, పండుకోవడం, ఖాళీగా ఉంటే సంచి తగిలించుకోవడం, పోతా ఉండడం. లేకపోతే ఉద్యోగం వస్తే అక్కడ ఇక్కడ మన కార్యక్రమాలు, ఉద్యోగాలకు పోతున్నాయి. ఏంటండి, ఎవరైనా రక్షణ కొరకు ప్రయాసపడుతున్నా? సేవకులు ఉన్నారు కదా, సంఘ పెద్దలు ఉన్నారు కదా, నువ్వెందుకు మరి? నిచ్చెనతో సంబంధం లేదా? దేవదూతలు ఎక్కేది దిగేది లేదా? యు ఫర్గట్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్. ప్రభువును మనము దేవుని మందిర ఆవరణములో నిచ్చెన ద్వారా మాత్రమే సేవిస్తాం. ఇఫ్ దెర్ ఈజ్ నో లాడర్, దెర్ ఈజ్ నో మినిస్ట్రీ అట్ ఆల్. నేను చెప్పే మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాగ పైకి మన పరిచయం పోయి పైనుండి బహుమానం రావాలని దేవుని ప్రణాళిక అయితే, సాతాను ఏం చేస్తున్నాడంటే పైకి గోపురం కట్టాలనుకున్నాడు. కట్టాడా? బైబిల్లో రాయబడింది, వారు భాషలు తారుమారైపోయినాయి, వారు ఎవరి దారిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాబేల్ కలవరము. ఎవ్రీ అటెంప్ట్ ఆఫ్ డేవిల్ టు రీచ్ గాడ్ బై దర్ ఓన్ సెల్ఫిష్నెస్ ఇస్ నథింగ్ బట్ బాబెల్. మనుష్యుడు తన ద్వారా పేరు సంపాదించుకోవాలని చేసే ప్రతి ప్రయత్నము బబులోనే. ఎవ్రీ అటెంప్ట్ దట్ ఇంక్లూడ్స్ ప్రేయర్, preaching, Sunday class, VBS, serving the Lord, eldership, name it any authority. పేరు సంపాదించుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం బబులోనే. ఏ స్థలంలోనైతే యాకోబులే ఇది భయంకరము. దిస్ ఈజ్ టెరిబుల్. హౌస్ ఆఫ్ ద లార్డ్, ద చర్చ్ ఈజ్ టెరిబుల్. ఇది నాకు తెలియకపోయేనే. అలాంటి అవగాహనతో మనం సేవ చేసినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతాం. ఇప్పుడు ఇది మొదటి ప్రయత్నం. ఇది ఆదికాండం 11వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చినాడు దానియేలు. మైదానం మీద ఒక పెద్ద ప్రతిమ తయారు చేయించినాడు, దానికి మొక్కాలని కోరుతూ వచ్చినాడు. 3వ తర్వాత నేను చెప్తానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అక్కడ ప్రతిమ మొక్కడమా అది కాదు, ఒక కాన్సెప్ట్. అక్కడ సైతాన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే లోకానికి అంతటికి నిజ దేవుడు లేడు అని చూపించాలని. అందుకనే కదా ఆ తర్వాత రాజు చెప్పిన మాట, దేవుని మహాక్రియలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి, ఆయన రాజ్యం అంతము లేదు, ఆయన భూమి మీద ఒక దినాన్ని రాబోతున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడని లూకా సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అదే, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగ జరుగును అని అంటే, ఎలాగ జరుగుతుందో చెప్పాలి కదా. చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసని పేరు పెడతావు. ఆడదాకా బాగానే ఉంది. తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన రాజ్యము నాకు, హిజ్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్, ఆయన రాజ్యము నాకు అంతము లేదు. అది నిశ్చలమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, వెలుగున్న రాజ్యం, గొర్రెపిల్ల రాజ్యం, అంతము లేని రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం, బంగారు వీధులుండే రాజ్యం, దుఃఖము వేదన లేని రాజ్యం. అలాంటి రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపింపచేయాలని సంకల్పిస్తే
ఈ పక్కన దురాయన మైదానం ఒకటి వచ్చింది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఇది నాన్న సంఘానికి సూచనగా ఉన్నారు. ముగ్గురు. ఏంటి ముగ్గురే? దీన్నే యాంప్లిఫై చేసి మన్నించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో. ఎంతమంది? ముగ్గురు. ఇక్కడ ఎంతమంది? ముగ్గురు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? రాజు అన్నాడు కదా, ఏంట్రా ముగ్గురు వేసాం, 4వ వాని రూపము మనుషుని వల్లే లేదు. ఆ 4వ వ్యక్తి ఎవరు? మనకు తెలుసు, ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం చేరుతారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటా. ఎక్కడ ప్రభువా? మేము ఏసేయాల్లో ఉన్నా, అక్కడికైతే వచ్చేస్తా. అగ్నిగుండంలో ఉన్నా, అక్కడికి రాను. ఎక్కడికి ప్రభువా? సింహబోన్లో, అక్కడికి రాను. ఎక్కడ ప్రభువా? చెరసాల్లో ఉన్నా, అక్కడికి రాను. పద్మాస్ ద్వీపంలో ఉన్నా, అక్కడికి రాను అని ప్రభు అనట్లేదు. ఎక్కడ ఆయన వారు చేరి వస్తున్నారు, అది అగ్నిగుండమైనా, సింహపు బోనైనా, పద్మాస్ ద్వీపమైనా, తుఫానులో ఇరుక్కున్న దోనైనా, ఓడ అమరమైనా, సమాజ మందిరమైన కొండ అయినా యేసు అక్కడికి చేరి వంచి వారిని దర్శించాలని కోరుతున్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ ముగ్గురు యవనస్తులు నిలబడిన కారణం చేత రాజ్యము తలకిందలైంది. నెబుకద్నెజరు ఆలోచనలు చిత్తయ్యాయి. అందుకని ఇప్పుడు 4వ అధ్యాయంలో, దానియేలు 4వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, దానియేలు చాప్టర్ 4, దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. నెబుకద్నెజరు తెలియజేస్తున్న మాటలు ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. లోకరాజ్యాలన్నిటికో దినాన్ని అంతం రాబోతుంది. యేసు రాజ్యానికి అంతం లేదు, నిశ్చలమైన రాజ్యం. అందుకని 25, 26 రాయబడ్డాయి. అది చూద్దాం. దానియేలు చాప్టర్ 4 verse 25, verse 26, తమ యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశమంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొనవలెను. ఆయన ఎవరికి అనుగ్రహించాలని కోరుతున్నాడో దానిని వారికి అనుగ్రహించగలవాడై ఉన్నాడు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే భూనివాసులందరూ ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. భౌతికమైన రాజ్యము అంతమవుతుంది, ఆధ్యాత్మికమైన రాజ్యము స్థిరపరచబడుతుంది. ఇది కళ, దాని భావము. నెబుకద్నెజరు నోట మాట లేదు. ఆ కారణం చేత కలిగిన సంగతి మనకు బాగా పరిచయం. దేవుడు వారిని అధికముగా హెచ్చించి వాడుకుంటూ వచ్చి ద ప్రాఫెసీ లేకపోతే ద పిక్చర్ ఆఫ్ ద ఛాలెంజ్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకైన సవాలుతో కూడిన చిత్రపటం. 3 విషయాలు మనం చూస్తున్నాం. ద పిక్చర్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ గురించి చిత్రపటము, ఇస్సాకు రిబ్కాను గురించి. రెండవది ద క్లెయిమ్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ గురించిన వివరణ, రూతు బోయేజు. మూడవది దానియేలు గ్రంథంలో ఈ 3-4 అధ్యాయాల్లో చెప్పబడిన సంగతి, ద ఛాలెంజ్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడను గూర్చిన సవాల్. ముగించక మునుపు ఆయన రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ యేసుని ఎరగని వారు కలిగి ఉన్న అది నిష్ఫలం. యేసుని ఎరిగిన వారే ఆ శాశ్వత రాజ్యం, నిత్య రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ రాత్రి యేసుని అంగీకరించి
ఆయన రాజ్యంలో వారసులు కావాలని మనవి చేస్తున్నా. ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే పర్వాలేదులే అనుకుంటే, ఒకవేళ ప్రభు ఈరోజే వస్తే ఆయనతో పాటు ఉండటానికి ఆయన రక్తం ద్వారా కడగబడిన సంఘం ఎత్తబడితే, నువ్వు ఎత్తబడకుండా ఉంటే మీ ఆయన సేవకుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, మంచి ఆత్మీయుడు కావచ్చు, గాయకులు కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చు, ఏదని ఇచ్చు, రక్షణ ఎవరిది వాడదే. మీ నాయన రక్షణ నీకేం రాదు, మీ అమ్మగారి రక్షణ నీకేం రాదు, మీ తల్లిదండ్రుల రక్షణ నీకేం రాదు. అది యేసు ప్రభు ప్రతి మానవునికి ఉచితంగా దయచేసిన భిక్ష, కృపావర, ఈవి, దానం, భాగ్యం, ధన్యత. అందుకొరకే యేసు ప్రభు మానవుని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో వ్రేలాడదీయబడ్డాడు. ఆ వ్రేలాడదీయబడిన వాడు నేరారోపణ చేయబడిన వాడిగా సమాజానికి కనిపించాడు, దోషిగా సమాజానికి కనిపించినాడు, తలలూపుతూ నిందకు వేదనకు ఆస్పదముగా సమాజానికి కనిపించినాడు. అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఆ మార్గస్తులు చూచి, ఈయన ఏసైతే దిగి ఆయన రక్షించుకోవచ్చుగా, ఎడం వైపునున్న దొంగ మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా, నేను రక్షించుకొని ఆయన మానవుణ్ణి రక్షించటానికి సిలువ దిగాల్సిన పని లేదు, సిలువ ఎక్కాలి. ఆయన సిలువ దిగితే ఆ సిలువ మీద మనమే వెళ్ళాలి. మనం ఆ సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు కొట్టించుకొని సిలువ వేయబడలేము గనక నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎవడనూ సమీపింపరని మహామహిమల అద్వితీయ మహిమ కలిగిన వాడై ఉండి ఏక రక్షకుడు, లోక రక్షకుడు, ప్రతి నామము, ప్రతి నోరు ఆయన ఉచ్చరించే నామం, ప్రతి నాలుక ఆయన నామాన్ని ప్రచురించే నాలుకగా ఉండాలని సంకల్పించి ఆ యేసు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలములో ఆసనుడైనాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇంకా యేసును అంగీకరించకపోతే ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తున్నా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. పర్వాలేదు, వీళ్ళు ఇలాగే చెప్తారు, లోకం ఇంకా చాలా ఉంది, అనుభవించాల్సింది చాలా ఉంది, చూడాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది అని అనుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేలోగా రక్షణ పొందకుండా ఉంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. ఇక్కడ వేసవికాలం బద్వేల్లో 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఉంటేనే తనకలాడిపోతున్నారే, చెమట్లు గారిపోతున్నాయి, ఏసీలో ఉంటేనే ఉండలేకపోతున్నారే. నరకంలో బైబిల్లో రాయబడింది, అగ్ని ఆరదు, పురుగు చావదు, రాత్రిపూట చల్లగా అవుతుందిలే అని అనుకోవటానికి లేదు, ఏసీ వేస్తాంలే అనుకోవటానికి లేదు, కూలర్ పెడతాంలే అనుకోవటానికి లేదు, ఇసునకర్ర పెట్టుకుందాంలే అనుకోవటానికి లేదు, తడి బట్ట పెట్టుకుందాంలే అనుకోవటానికి లేదు. వేదనకరమైన స్థలం. ఇక్కడ ఎవరు అడిగితే నీళ్లు తెచ్చిస్తారు, బాటిల్లోనో గ్లాసులోనో. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత బాటిల్ లేవమ్మా, గ్లాసులు లేవమ్మా, చిటికన వేలే. అది కూడా బైబిల్లో రాయబడిన సంగతి, అది కూడా నోచుకోలేరు. ఇప్పుడు వారి పరిస్థితి మీరు ఊహించండి. ఇక్కడ ఎలాంటి దుర్మార్గుడైనా దారెంబడి పోతుంటే దాహం వేస్తుందండి అంటే నీళ్ళు ఇస్తారు కదా, చలివేంద్రాలు పెట్టింటారు కదా, మనం చూస్తూనే ఉంటాం. ఎలాంటి వ్యక్తికైనా చివరికి కోడిని కోసేవాళ్ళు కూడా సచ్చేటప్పుడు, కోసేటప్పుడు దాన్ని వెల్లలికలు చేసి దాంట్లో కొన్ని 1 చుక్క 2 చుక్కలు నీళ్ళు పోసి దాన్ని కోస్తారే. ఓ మానవుడా, నరకానికి వెళితే నీకు చుక్కల నీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఉదయం లేస్తేనే మందు షాపుల దగ్గర కనిపిస్తూనే ఉన్నావు. మీకు తెలుసు కదా, లోకములో ఏ దేశంలోనైనా ఎయిర్పోర్ట్లతో సహా నిర్విరామముగా అన్నిటికంటే ముందు ఓపెన్ చేసే షాపు, అన్ని షాపులు మూసినా తెరిచుండే షాపు, అన్నిటికంటే ముందు ఓపెన్ చేస్తారు, అన్నిటికంటే చివర్లో దాన్ని మూసినట్లు ఉంటారు. అంత ముందు మూస్తారు, వెనక్కి తెరిచింటారు. ఎక్కడైనా ఇలాంటిది ఉన్నది. బంగారు షాపులకు సెలవులు ఉన్నాయి, బట్టల షాపులకు సెలవులు ఉన్నాయి. ప్రతి షాపుకి ఏదో విధానంలో టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ లేని ఏకైక షాప్ ఇక్కడేమి షాపు, మందులు, బాటిల్ అనుకుంటాం. నరకానికి వెళ్ళిన తర్వాత చుక్కలు కనపడవుతాయి. వేదనకరమైన స్థలం.
అట్టి స్థలంలోనికి నేను వెళ్లకుండా యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందు.